ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వము సముచితంగా సమాలోచన చేసి ఒక పాజిటివ్ వేలో నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే విద్యాశాఖలో వెన్నెముకైనటువంటి పునాది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహిస్తే ఆర్థికంగాను ఆరోగ్యంగాను సంక్షేమంగాను వారికి ప్రోత్సహిస్తే ఇంకా ఫలితవంతంగా వారు ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే ఉంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడే ఉంటారు. కాబట్టి వారి మధ్య వివక్షను తొలగించడం ఎంత అవసరం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం అనే హక్కులు మనకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. కాబట్టి వ్యవస్థలో కూడా అటువంటి జరగకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఈ డిమాండ్ల గురించి ఈ యొక్క సమ్మె యొక్క అంశాల గురించి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రముఖ పాత్రలో ఉన్నారు, వారు పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని మేలు చేస్తే బాగుంటున్నది అనేది అందరూ సమాజం అంతా కోరుకుంటున్నది, సమాజం అంతా కూడా చర్చిస్తున్నది. విద్యాశాఖ అనేది సమాజంలో విద్యలో ఒక వెన్నెముక లాంటిది. కాబట్టి అటువంటి వెన్నెముకైనటువంటి సంస్థలో పనిచేస్తున్న వారికి సముచితమైనటువంటి స్థానం కలిగించాలని చెప్పి అందరితో పాటు నేను కూడా ఒక డిమాండ్ నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.